ఉడకబెట్టిన గుడ్లతోటి ఎప్పుడు కర్రీ అయినా వండుకోవడం, ఒకసారి ఫ్రై కూడా చేసుకుందాం అనే వాళ్ళు ఉంటారు. 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఇలా మాత్రం చేసిరనుకో సూపర్గా ఉంటుంది. చిన్నగున్నప్పుడు మా మమ్మీ ఏం చేస్తుందంటే మాకు దగ్గు సర్ది వచ్చిందంటే ఇంకా ఇట్లనే చేసేదనమాట. ఇంకా మా పిల్లలకు పొద్దున స్కూల్ ఉంటుందన్నమాట. 6 o'clockకి అట్లా లేచి పిల్లలు చల్లగా స్నానాలు చేసి వెళ్తున్నారు. మా పాపకైతే జలుబు దగ్గులాగా అనిపిస్తుంది, కొంచెం గొంతులో నొప్పి అనిపిస్తుంది అంటే స్పెషల్లీ ఆమె కోసం చేశాను. నాకు కూడా చాలా ఇష్టం. పగలగొట్టిన గుడ్ల కన్నా ఇలా ఉడకబెట్టి చేస్తే నాకు చాలా మంచి అనిపిస్తుంది. సో మీకు కూడా నచ్చినట్లయితే ట్రై మాత్రం చేయండి. ఏం లేదండి ఇందులో బ్రహ్మ విద్య ఏముంది, సేమ్ మనం ఎగ్ బుజ్జికి ఏం చేసుకుంటామో అలాగే చేయాలి. కానీ కొంచెం అంత మిరియాలు ఉప్పు దంచుకొని అలా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలోకి తింటే మాత్రం ఉంటుంది, సూపర్ ఉంటుంది, ఘాటు ఘాటుగా. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మరవద్దు, అండ్ లైక్ కూడా ప్లీజ్.